ఒక ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ అ హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోన్స్‌లో ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఈ థైరాయిడ్ అనేది వస్తుంది. అండ్ డాక్టర్ ఎస్‌పి బయోత్రా గారు హి ఈస్ అ పద్మశ్రీ అవార్డ్ విన్నర్. డాక్టర్ ఏముంది వీరు పద్మశ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పద్మశ్రీ అవార్డ్ దొరికిన ఒక డాక్టర్ చెప్తున్నారు దట్ గామా ఒరేసినాల్ తీసుకోవడం వల్ల మీకు థైరాయిడ్‌లో ఇది మెడిసిన్‌గా పనిచేస్తుంది అని. సో స్టార్ట్ టేకింగ్ గామా ఒరేసినాల్, స్టార్ట్ సజెస్టింగ్ గామా ఒరేసినాల్ ఫర్ ద థైరాయిడ్ పేషెంట్స్. ఎందుకంటే ఇది మా టీఎస్హెచ్ ఏముంది, మా హార్మోన్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్తాము. దీన్ని ప్రొడ్యూస్ చేసే హైపోథాలపస్ పైనే డైరెక్ట్‌గా యాక్షన్ చేస్తుంది. సో దట్ మీ టీఎస్హెచ్ లెవెల్ నార్మల్‌కి తీసుకొని రావడానికి గామా ఒరేసినాల్ విల్ బి అ సపోర్ట్, గ్రేట్ హెల్ప్. సో ఇది దీన్ని తీసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్స్ డాక్టర్ యోగేష్ శర్మ గారిది కూడా థైరాయిడిజం పైన మీకు స్టేట్మెంట్ రికార్డ్ అయ్యింది. అలాగే బ్లడ్ ప్రెషర్, దిస్ ఈస్ వన్ మోర్ రీజన్ ఫర్ హార్ట్ డిసీజెస్. హార్ట్ అటాక్, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం ఇట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. హార్ట్ డిసీజెస్కి మీకు స్ట్రెస్ కనెక్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కనెక్ట్ అవుతుంది, షుగర్ కనెక్ట్ అవుతుంది. ఇదంతా కనెక్ట్ అవుతుంది ఫర్ హార్ట్ డిసీజెస్, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్. దీస్ ఆర్ ఆల్ కాస్డ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ అండ్ స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది. సో దీన్ని కౌంటర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్లడ్ ప్రెషర్లో ఎలా పనిచేస్తుంది, డాక్టర్ శైలేష్ సహాయ్ గారు కూడా చెప్తున్నారు బ్లడ్ ప్రెషర్లో సపోర్ట్ చేస్తుంది అని. మీ బ్లడ్ వెసల్స్ ఏముంటుంది, దీన్ని సాఫ్ట్ చేయడానికి, దీన్ని వైడ్ చేయడానికి, దట్ ఈస్ కాల్డ్ వాసోడిలేషన్. సో వైడ్ చేయడానికి మరి సాఫ్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ గామా ఒరేసినాల్. అలాగే ఏస్ అనే ఒక ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సో దీని వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి వస్తుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడం వల్ల, దిస్ ఇస్ అన్ యాంటీ ఆక్సిడెంట్, దీని మెయిన్ పనియే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించేది. సో స్ట్రెస్ ని తగ్గించడం వల్ల, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడం వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ పైన కూడా ఇది పనిచేస్తుంది. అండ్ వీ హ్యావ్ సో మెనీ రిజల్ట్స్. అండ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు అంతే బీపీ టాబ్లెట్స్ ని తీసుకోవాలి మీరు. దీంతో పాటు గామా ఒరేసినాల్ ని యూజ్ చేయాలి. బీపీ టాబ్లెట్ ఏమవుతుంది, రోజు రోజుకి ఏ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, ఆ లక్షణాల పైన పనిచేయడానికి మీ మెడిసిన్ పనిచేస్తుంది. అండ్ గామా ఒరేసినాల్ రూట్ కాజ్ పైన పనిచేస్తుంది. సో రెండు తీసుకుంటూ ఏమవుతుంది, ఒక టైం వస్తుంది యు నీడ్ టు రెడ్యూస్ యువర్ ఇంగ్లీష్ మెడిసిన్ విత్ ద కన్సల్ట్ ఆఫ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ బీపీని మానిటర్ చేస్తూ బీపీ తగ్గుతూ ఉంది అంటే డాక్టర్ ఆటోమేటిక్గా మీ మెడిసిన్ని తక్కువ చేస్తారు, వదిలేయడానికి చెప్తారు. దెన్ యూ కెన్ గో ఫర్ ద న్యాచురల్ థింగ్స్. కానీ గామా ఒరేసినాల్ని తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే గామా ఒరేసినాల్ ఈజ్ అ న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్. ఓకే, దిస్ ఇస్ నాట్ అ మెడిసిన్ బట్ ఇట్ హస్ గాట్ అ మెడిసినల్ ప్రాపర్టీ. అలా తీసుకుంటే మీ లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆస్టియోపోరోసిస్ అంటే ఏజ్ అవుతూ బోన్ బ్రిటిల్ అవుతుంది. మీ ఏజ్ అవుతూ మీరు చూసుంటారు కదా, బెండ్ అయిపోతారు, బోన్స్లో వీక్నెస్ వచ్చేస్తుంది, బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఇదంతా దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఆస్టియోపోరోసిస్. దీన్ని స్లో చేయడానికి, తప్పించడానికి గామా ఒరేసినాల్ హెల్ప్ చేస్తుంది. హైపోథైరాయిడిజంలో ఇన్ఫ్లమేషన్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్తారు, సైలెంట్ బాంబ్ అని చెప్తారు. మా బాడీలో ఇంటర్నల్లీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి. సో దీన్ని తగ్గించడానికి గామా ఒరేసినాల్ హెల్ప్ చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంటుంది. గామా ఒరేసినాల్ తీసుకుంటూ ఉంటే యు విల్ నెవర్ ఏజ్. 70, 80 అవుతుంది కానీ మీ స్కిన్ బ్రైట్గా ఉంటుంది, మీ ఎనర్జీ యాక్టివ్గా ఉంటారు. మీరు 80లో ఉన్న టైర్డ్నెస్, 70లో ఉన్న టైర్డ్నెస్, 60లో ఉన్న ఒక లథర్జీ ఏముంటుంది అది మీకి రాదు. యువర్ బాడీ విల్ బి యాక్టివ్. ఏజ్ విల్ బికమ్ జస్ట్ ఎ నంబర్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని చెప్తారు కదా, ఏజ్ విల్ బికమ్ జస్ట్ ఎ నంబర్. సో అలా ఒక యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ మీకు గామా ఒరేసినాల్లో ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. 18 ఇయర్స్ అయిందా, స్టార్ట్ టేకింగ్ గామా ఒరేసినాల్. So you will be away from all the diseases. And menopausal symptoms, most importantly, women usually studies paina chaptaru menopause will come at the age of 51 to 55, 51 into 55, but kani then the symptoms 10 years mundre కనపడడానికి స్టార్ట్ అవుతుంది. వెన్ ద ఉమెన్ ఎంటర్స్ ద ఏజ్ ఆఫ్ 40 మెనోపాసల్ సిమ్టమ్స్ కనపడుతుంది. హాట్ ఫ్లాషెస్ కావచ్చు, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి, మెనోపాసల్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇఫ్ ద ఉమెన్ స్టార్ట్ టేకింగ్ గామా
రైసనాల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 ఈ మెనోపాజల్ సింప్టమ్స్ ఏముంటుంది దీన్ని కంట్రోల్ చేయడం బికాస్ 10 ఇయర్స్ ఇస్ అ వెరీ బిగ్ గ్యాప్ మీకు మెనోపాజ్ వచ్చేది 50s లో కానీ మెనోపాజల్ సింప్టమ్స్ వచ్చేది 40s లో 10 ఇయర్స్ ఉంది కదా ఆ 10 ఇయర్స్ విల్ బి లైక్ ఉమెన్ కి హార్మోనల్లీ ఇంబ్యాలెన్స్ ఉంటుంది పీరియడ్స్ లో వేరియేషన్ ఉంటుంది హాట్ ఫ్లాషెస్ ఉంటుంది అందరికీ చలిగా ఉంటుంది మాకు మాత్రమే ఒక స్వెటింగ్ అనేది వస్తూ ఉంటుంది ఏమైందో హార్ట్ ప్రాబ్లం అయిందో అనుకుంటాము కానీ హార్ట్ ది కాదు ప్రాబ్లం ఇట్ ఈస్ అ మెనోపాజల్ సింప్టమ్స్ ఇట్ విల్ బి దేర్ ఫర్ 10 ఇయర్స్ 10 long years. It's a very long time. So if you keep taking gamma or రైసనాల్ ఏమవుతుంది ఆ ఒక సింప్టమ్స్ నుంచి బయటికి రావడానికి అండ్ యువర్ మెనోపాజ్ విల్ బి స్మూత్ అండ్ హజల్ ఫ్రీ ఓకే సో న్యూరో ప్రొటెక్టివ్ గా పనిచేస్తుంది